ఇట్లా యాక్చువల్లీ మీకు తెలుగు ఆడియన్స్ మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు అంటే ఫస్ట్ బేబీ తీశారు, వైష్ణవి ఇలాంటి అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్. ఈ సినిమా తీశారు, ఇంత అందమైన అమ్మాయిలను ఎలాగైనా సెట్ చేసుకోవాలరా అని ఒక ఎగ్జాంపుల్. అసలు ఏంటి 6 నెలలకు ఒకసారి ఇలాంటి లవ్ సినిమాలు తీసి తెలుగు యువతని ఇబ్బందులు పెట్టడానికి రీజన్స్ ఏంటి? ఇక నుంచి 3 నెలలకు ఒకసారి తెద్దాం. అండ్ విశ్వసనీయ సమాచారం ఏంటంటే హిందీ బేబీలో మీరు విరాజ్ అశ్విన్ రోల్ చేస్తున్నారంట కదా? మొన్నే చెప్పాను నేను చేయాలంటే అలాంటివి చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రిపీట్ చేయడం? నేను అలాంటి ఏం చేయట్లేదండి. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్ ఆన్ బిగ్ స్క్రీన్స్. థ్యాంక్ యూ. గౌరీ గారు, సో బేసిక్గా లవ్లో డామినెన్స్ ఎక్కువ అమ్మాయిలది ఉంటుంది, అంటే కనిపించని డామినెన్స్. సో ఆ డామినెన్స్ వల్ల మ్యాక్సిమం బ్రేకప్లు అయిపోతూ ఉంటాయి. సో ఈ సినిమా అలాంటి వాళ్ళకి ఏమైనా ఎగ్జాంపుల్లా ఉంటుందా? దట్స్ అ వెరీ సబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. అంటే ఒక్కొక్క రిలేషన్షిప్, అంటే ఒక కపుల్ని మీరు తీసుకుంటే దాంట్లో ఉండే డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం జనరలైజ్ చేసి అమ్మాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది మనం చెప్పలేము. నాకు తెలిసినంత వరకు పరిస్థితుల డామినెన్స్ అండి ఈ సినిమాలో. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్, అంటే ఈ అమ్మాయి వరల్డ్ వేరే, ఆ అబ్బాయి వరల్డ్ వేరే, కానీ వాళ్ళిద్దరూ ఒకటే వరల్డ్లో ఉంటే అండ్ వాళ్ళ వరల్డ్లో ఉండే సిచ్యువేషన్స్ డామినెన్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే మంచి విషయాల వల్ల వాళ్ళ రిలేషన్షిప్ ఎలా చేంజ్ అవుతుందనే దానిపైన మేము తీసాము. సో అమ్మాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది అని జనరలైజ్ చేసి నేను చెప్పలేను అనుకోండి.